पेरापल्ली नगर पालिका चुनाव के तहत जन सेवा पार्टी की ओर से पेरापल्ली विधानसभा क्षेत्र के नेता मुला हरीश गौड़ और रासुरी हरिकृष्ण के नेतृत्व में आयोजित रैली में राज्य प्रचार सचिव तथा जन सेवा पार्टी के संयुक्त करीमनगर जिला प्रभारी आर के सागर ने भाग लिया। इस अवसर पर आर के सागर ने पेरापल्ली नगर पालिका चुनाव में जन सेवा पार्टी की ओर से प्रतिस्पर्धा कर रहे सभी उम्मीदवारों को ग्लास चुनाव चिन्ह पर वोट डालकर के विजयी बनाने की अपील की। उन्होंने कहा कि कुछ राजनीतिक दल ये कहकर नीचे राजनीति कर रहे हैं कि जन सेवा पार्टी चुनाव में नहीं है। आपको बता दें कि उन्होंने स्पष्ट किया है कि जन सेवा पार्टी पूरी तरह चुनावी मैदान में है और भाजपा के साथ नगर पालिका चुनाव में कोई गठबंधन नहीं है। आर के सागर ने मतदाताओं से इस तरह के झूठे और भ्रामक प्रचार पर विश्वास न करने की अपील की है। इस कार्यक्रम में पेरापल्ली विधानसभा क्षेत्र के नेता महागोंडा अजय, विश्वज्ञाचारी नवीन, इल्ला अजय, कुनुंतला शिव, कांपेली कुमारी, दोंथी सतीश आदि गणमान्य लोग मौजूद रहे। ముఖ్యంగా మా మీడియా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొంచెం మీడియా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. కొంచెం లేట్ అయింది ప్రచారం దృశ్యం, అయినా సరే మీరు నా కోసం వెయిట్ చేయడం చాలా సంతోషం. అండ్ ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని నిర్విరామంగా కృషి చేస్తూ గెలుపుకు దగ్గరలో ఉన్నారు. ఈ టైంలో అందరూ అంటే మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరూ వాళ్ళని హర్షిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పోరాట స్ఫూర్తికి, వాళ్ళ పోరాట పద్మకి వాళ్ళు ఇండివిజువల్గా బయటకు వచ్చి రాజకీయాల్లో నిలబడ్డానికి, జనసేన భావజాలను నిలబడ్డానికి అందరూ హర్షిస్తున్నారు. అండ్ నేను కూడా చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. అంటే ఈ పాలిటిక్స్ తట్టుకొని నిలబడడం, ఈ రాజకీయాలు తట్టుకొని నిలబడడం అనేది సామాన్య విషయం కాదు. ముఖ్యంగా సుమలత గారు అండ్ లావణ్య అండ్ మన నరేష్, అనుష అండ్ క్రాంతి వీళ్ళందరూ ఏంటంటే స్వరూప వీళ్ళందరూ అంటే ఫస్ట్ టైం అయినా సరే బలంగా నిలబడుతున్నారు పాలిటిక్స్లో. అది నాకు గెలుపుతో సమానం అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలు లేని వాళ్ళు వచ్చి రాజకీయం చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. అది కూడా మహామహులు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీతో తలపడుతున్నారంటే నిజంగా మీ అందరికీ అభినందనమ్మా. అండ్ దాంతోపాటు కొంచెం దుష్ప్రచారం జరుగుతుంది. ఏంటంటే బీజేపీ పార్టీ తరఫున కొంతమంది, అందరూ కాదు కొంతమంది, జనసేన పోటీ చేయట్లేదు, డ్రాప్ అయిపోయింది అని ఆ దుష్ప్రచారం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఆడబిడ్డలు, తమ్ముళ్ళు, అన్నలు పోటీ చేస్తున్నారు. అంటే రాత్రనక పగలనక నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళు ప్రజల మద్దతు కోసం వాళ్ళ వార్డులో వాళ్ళ కష్టాన్ని నిర్వీర్యం చేయకండి దయచేసి. ఎందుకంటే మనం స్నేహపూర్వక వాతావరణంలో ఉన్న, స్నేహపూర్వకంగా పోటీ చేసినా మన పొత్తురోళ్ళు ఏమన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి మీరు దయచేసి, అంటే మనం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఇప్పుడు మాత్రం ఎవరి పోటీ వాళ్ళు ఆరోగ్యకరంగా చేసుకుందాం. ప్రజల మద్దతు మాకు సంపూర్ణంగా ఉంది. ఇక్కడ మత రాజకీయాలు లేవు మాకు. ఏంటంటే ఎస్పెషల్లీ జనసేన ఆల్ భాషా ప్రాంతం కానీ మత విద్వేషం ఏమీ లేవు. అందరూ మద్దతుగా వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రెస్పాన్స్ నేను ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరికీ పెద్దపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మీడియా అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరినీ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీ సపోర్ట్ ఇంకా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న దశలో ఉన్నారు. వాళ్ళు బలంగా భావజాలాన్ని, జనసేన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రయత్నంలో మీ తోడు తప్పకుండా అవసరం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మళ్ళీ నేను ఫ్రీగా వచ్చి మీతో మాట్లాడతాను. ఇంకా ప్రచారానికి వెళ్ళే టైం అయింది కాబట్టి మీరు తొందరలో ఉన్నాను, ఏమనుకోవద్దు. థ్యాంక్స్ అలా.